పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం జూన్ 11వ తేదీ నుండి 20వ తేదీ వరకు కుంభరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రస్తుతం కుంభరాశి వారికి జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క సంచారం కుంభరాశి వారికి ఎంతో కీలకమైనటువంటి స్థానాలలో ఉన్నది. ముఖ్యంగా జూన్ 15వ తేదీన రవిగ్రహం మీ పంచమ స్థానంలోకి మారటం, మీ జన్మరాశిలోనే రాహు యొక్క సంచారం, ఇది ఒక అద్భుతమైనటువంటి కాలం. వీటన్నిటికీ తోడు ప్రతి 2.5 రోజులకి మారేటటువంటి చంద్రుడి యొక్క సంచారం. అసలు ఇవన్నీ మీ రోజువారీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇది కేవలం నన్ను చూసే చెప్తున్నారని అనిపించేటంత యాక్యురేట్గా, కరెక్ట్గా ఉండేటటువంటి విధంగా చెప్తున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. చివరిలో మీ కష్టాలన్నీ తీరిపోయేటటువంటి పవర్ఫుల్ రెమెడీస్ కూడా దీంట్లో చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు డే వైజ్ అసలు అంటే గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే మీ రాశికి తృతీయ స్థానంలో కుజుడు స్వక్షేత్రంలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానం నుంచి ఎందుకు మొదలు పెట్టారంటే కుంభరాశి వారికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు. దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు. తృతీయ స్థానం అనేది దేనికి సంబంధించినటువంటి స్థానం అంటే తృతీయ స్థానం అనేటటువంటిది ధైర్య సాహసాలకు, పరాక్రమానికి, పబ్లిక్ రిలేషన్స్కి, కమ్యూనికేషన్స్కి సంబంధించినటువంటి స్థానం. దశమాధిపతి అయినటువంటి కుజుడు తృతీయ స్థానంలో స్వక్షేత్రంలో బలంగా ఉన్నటువంటి కారణం చేత చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అన్నిట్లో కూడా మీరే పై చేయి సాధిస్తారు, మీరే పట్టు బిగిస్తారు. కమ్యూనికేషన్ బ్రహ్మాండంగా మారుతుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నటువంటి వారు తిరుగులేని విజయాలు పొందుతారు. చిన్నపాటి ప్రయాణాలు చాలా గొప్పగా సాగుతూ ఉంటాయి. తర్వాత జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 రవి మీ రాశికి చతుర్థ స్థానం అయినటువంటి చతుర్థ స్థానంలో ఉంటాడు. రవి అంటే 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు చతుర్థంలో ఉంటాడు. చతుర్థ స్థానంలో ఉంటే ఏమవుతుంది? చతుర్థం అంటే గృహానికి, సుఖాలకు, సంతోషాలకు, విద్యకు సంబంధించినటువంటి స్థానం, పైగా మాతృస్థానం కూడా. సప్తమాధిపతి అయినటువంటి రవి చతుర్థంలో ఉన్నప్పుడు గృహయోగం కోసం ప్రయత్నించేటటువంటి వారికి, వాహన యోగం కోసం ప్రయత్నించే వారికి ఆ కళ నెరవేరుతాయి. అలానే పంచమ స్థానంలోకి వెళ్ళినప్పుడు సంతానపరమైనటువంటి విషయాలలో ఆందోళన తగ్గుతుంది. చాలా వరకు సంతానపరమైనటువంటి విషయాలలో ఆందోళన తగ్గుతుంది. మరి ఆల్రెడీ పంచమ స్థానంలో రవి బుధ గ్రహాల యొక్క కలయిక. పంచమ స్థానం అంటేనే సంతానానికి, పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. ఈ పంచమ స్థానంలో సంచరించేటటువంటి రవి బుధ గ్రహాల యొక్క కలయిక బ్రహ్మాండమైనటువంటి అఖండ విద్యాయోగాన్ని కలిగిస్తుంది. అలానే సంతానపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు పొందుతారు. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఉన్నత విద్యా యోగం కూడా కలుగుతుంది. కానీ 6వ స్థానంలో సంచరించేటటువంటి గురు శుక్ర గ్రహాల యొక్క కలయిక వాస్తవంగా కుంభరాశి వారికి ద్వితీయాధిపతి, ధనాధిపతి అయినటువంటి గురుడు 6వ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. శుక్రుడితో కలిసి సంచరిస్తున్నాడు. ఈ 6వ స్థానం అనేది సహజంగా రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానం కాబట్టి ఎవరైతే కుంభరాశిలో జన్మించినటువంటి వారు డయాబెటిస్తో బాధపడుతున్నారో అటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చిన్న దానిని కూడా నిర్లక్ష్యం చేయకండి. కానీ అంటే కొంచెం జాగ్రత్తలు కనుక తీసుకుంటే అనారోగ్య సమస్యల నుంచి పూర్తిగా బయటకు వస్తారు. అలానే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వారికి కొంచెం రిలీఫ్ కనిపిస్తూ ఉంటుంది. ఎవరైతే బ్యాంక్ లోన్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి బ్యాంక్ లోన్స్ కూడా అందుతూ ఉంటాయి. ఇక మీ రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి 2వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత క్రమబద్ధమైనటువంటి ఆదాయం ఉంటుంది. ఖచ్చితంగా ఖర్చులను తగ్గించుకోవడం కోసం ఇక్కడ ఈ రాశి వారు ప్లాన్ చేయాలి. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 9:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో
మీకు తెలియకుండానే మీరు ఏమనుకుంటున్నారంటే నాలో ఏదో ఒక ఫుల్ జోష్‌తో కొత్త ఎనర్జీ వచ్చింది. ఫుల్ జోష్‌తో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అనుకున్నటువంటి పనులన్నీ కూడా ధైర్యంగా పూర్తి చేయగలుగుతూ ఉంటారు. ప్రధానంగా చెప్పాలంటే తృతీయ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత, పైగా కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత కమ్యూనికేషన్ చాలా చాలా పవర్‌ఫుల్‌గా మారుతుంది. తోబుట్టువుల యొక్క మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. చిన్నపాటి ప్రయాణాలు విపరీతమైనటువంటి లాభాలను కూడా కలిగిస్తూ ఉంటాయి. 13వ తేదీ ఉదయం 9:30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం ఎక్కడో ఏదో చిన్న ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఆ మనస్సుకు సర్ది చెప్పుకుంటూ ఉండాలి. దాదాపుగా చేసేటటువంటి ప్రతి డీల్ కూడా సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తూ ఉంటుంది. గృహోపకరణాల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అని చెప్పాలి. ఇక 15వ తేదీ ఉదయం 9 గంటల 6 నిమిషాల నుంచి 17వ తేదీ ఉదయం 8:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికంగా పెద్ద రిలీఫ్ కనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతూ ఉంటుంది. పంచమ స్థానాన్నే పూర్వ పుణ్యానికి సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇక్కడ స్వక్షేత్రంలో బుధుడు, రవి మరియు చంద్రుడి యొక్క కలయిక అనేటటువంటిది కుంభరాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధనయోగాన్ని కూడా కలిగిస్తుంది. షేర్ మార్కెట్లో కానీ, ట్రేడింగ్లో కానీ ఊహించినటువంటి లాభాలు కూడా పొందుతూ ఉంటారు. సంతానపరంగా గొప్ప శుభవార్తలు కూడా వినే అవకాశం ఉంది. కళలు, క్రియేటివిటీ రంగాల్లో ఉన్నటువంటి వారికి గొప్ప పేరు ప్రఖ్యాతులు అనేటటువంటివి కీర్తి ప్రతిష్టలు చక్కగా కలుగుతూ ఉంటాయని చెప్పాలి. 17వ తేదీ ఉదయం 8:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 10:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఆహా! చాలా రోజుల తర్వాత ఉద్యోగంలో నాదే పైచేయి అనేటటువంటి భావన కలుగుతుంది. శత్రువులు కూడా మీ ముందు మోకరిల్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయినప్పటికీ కొంచెం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వివాదాలకు ఎంత దూరంగా ఉంటే కుంభరాశి వారు అంత సేఫెస్ట్ జోన్‌లో ఉంటారు. కాబట్టి అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ పనికిరాదు. అనవసరమైనటువంటి వివాదాలు పనికిరాదు. వీటికి దూరంగా కనుక ఉన్నట్టయితే చాలా సేఫెస్ట్ పొజిషన్‌లో ఉంటారు. ఇంకా ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు పాటించడం మంచిది. 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో వ్యాపార పరంగా కనుక తీసుకుంటే కొత్త కొత్త డీల్స్ అన్నీ ఓకే అవుతూ ఉంటాయి. కానీ జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ మాట్లాడేటప్పుడు కొద్దిగా సహనము, ఓపిక అనేవి ఖచ్చితంగా అవసరమని చెప్పాలి. ప్రధానంగా 7వ స్థానం అనేది వివాహానికి, భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఆల్రెడీ అక్కడ కేతువు కూడా ఉన్నటువంటి కారణం చేత మాట్లాడేటటువంటి మాటలు తొందరపాటుగా మాట్లాడటం వల్ల ఎక్కువగా అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ కారణం చేత మనశ్శాంతి లోపించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాట తూటాలాగా ఉండకుండా చాలా జాగ్రత్తగా, స్మూత్‌గా, సాఫ్ట్‌గా ఉండేటట్టు ప్రయత్నించండి. ఇక్కడ మీరు ఖచ్చితంగా చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు ఏమిటంటే, మీకు 7వ స్థానంలో సంచరించేటటువంటి కేతువు యొక్క దోష నివారణ కోసం ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్ర పారాయణం చాలా మంచిది. ఖచ్చితంగా హనుమాన్ చాలీసా పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు దుర్గాదేవి యొక్క నామస్మరణ ఓం దుమ్ దుర్గాయే నమః అనేటటువంటి మంత్రం కూడా మిమ్మల్ని బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటివి దాదాపుగా కుంభరాశులు అందరికీ వర్తిస్తాయి. 90% మందికి 90% ఫలితాలు వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఇంకా ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకొని చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారి యొక్క ఫలితాలు. శుభం.